రైట్. అంటే కృష్ణమోహన్ గారు అల్టిమేట్‌గా జరుగుతున్న అన్ని పరిణామాల పట్ల, కాంగ్రెస్ చెప్తున్న మాటల పట్ల, బీజేపీ చెప్తున్న మాటల పట్ల ప్రజలు బీసీలు ముఖ్యంగా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఏ అంశాలు కీలకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది? దేశంలో ఉన్నటువంటి ఈ బీసీ సమాజం హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముందు దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి చర్చోపచర్చలు, బ్రెయిన్ స్టార్మింగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆ యొక్క లోపాలను సరిదిద్దకుండా, స్పష్టమైనటువంటి విధి విధానాలను ఖరారు చేయకుండా ముందుకు పోతే మళ్ళీ అదే నష్టం జరుగుతుంది. అదే 5,000 కోట్లు ఆనాడు 5,000 కోట్లు అయితే ఇవాళ 10,000 కోట్లు ఖర్చు వస్తుంది. అది ఎవరిదండి? ఆనాటి 5,000 కోట్లైనా ఇవాళ ఖర్చు అయ్యేదైనా ప్రజల మనీని తమ ఇష్టారాజ్యంగా తమ రాజకీయాల కోసం వాడుకునేటటువంటి అధికారం ఈ ప్రజాప్రభుత్వాలకు లేదు. ఇవాళ 160 కోట్లు ఖర్చు పెట్టావు. ఎవరి డబ్బును ఖర్చు పెట్టినావు నువ్వు? ఆనాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టినావు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇన్నాళ్ళ నుంచి కులగణన చేయమని అడిగిండు, కానీ 2011లో మేము చేసింది చాలా బరాబర్ కరెక్ట్ చేసినాం, దాన్ని బయట పెట్టవా, దాన్ని అన్ని పద్ధతుల ద్వారా దాన్ని బయట పెట్టమని ఎందుకు అడగలేదు? దాని తప్పులు ఉన్నాయి కాబట్టి, దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇవాళ కులగణనకు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు కులగణన కోసము ఛాంపియనింగ్ చేసేటటువంటి ఈ రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను ఏ పద్ధతిలో ఆలోచన చేయాలని చెప్పి మీరు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ప్రధానమంత్రి గారికి కలిసి ఒక మంచి నివేదిక ఇవ్వండి. ఈ పద్ధతిలో ఈ ప్రమాణాలన్నీ పాటించండి అని చెప్పి మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోండి. కాబట్టి ఆ దిశగా పోతే తప్ప ఇవాళ దేశంలో న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. 75 సంవత్సరాల తర్వాత, అంటే 1931 తర్వాత ఫ్రీ ఇండియాలో మొదటిసారి జరగబోతున్నది. చేస్తామంటున్నారు, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, కానీ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సాగసిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పద్ధతులు పాటించి ముందుకు పోండి. మేము త్వరలోనే దీని మీద ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేసి నేను ప్రధానమంత్రి గారు కూడా పంపాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ చర్చలు జరగాలి, మేధోమథనం జరగాలి, నిజాయితీగా నిబద్ధతగా మనకు న్యాయం జరగడానికి అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. తమిళనాడు అంటాను, తమిళనాడు వాళ్ళు హక్కుల కోసం అందరూ ఏకమవుతారు, జల్లికట్టు కోసం ఏకమవుతారు, రిజర్వేషన్ల కోసం ఏకమవుతారు, నీళ్ళ కోసం ఏకమవుతారు. మరి మనం బీసీలో ఏకం కావద్దా? కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ భజన చేసేది మనం బంద్ చేసి బీసీల యొక్క జాతి సముద్రణ కోసం ఏకం కావాల్సినటువంటి ఒక మరో స్వాతంత్ర సమరం దిశగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. మేధావులు, విజ్ఞులు, సంఘాల నాయకులు చాలామంది జీవితాలు త్యాగం చేసి పనిచేస్తున్నారు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది, ఈ దశను మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పి దీన్ని అర్థం చేసుకొని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మరి బీసీ కాబట్టి మీ హయాంలో ఇవాళ కులగణన జరగబోతున్నది కాబట్టి చక్కగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ జాతి సముద్రణ కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ రవి గారు, ఒక మాటలో ఒకటే ఇప్పుడు ఇది ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా దీనికి సంబంధించి మేము సమగ్రంగా దానికి సంబంధించినట్టు ఎక్సర్సైజ్ చేసినాం. మేము మమ్మల్ని తమిళనాడు కూడా, ఎందుకంటే ఈ దేశంలో రిజర్వేషన్లకి పునాది దాని ఒక శాస్త్రీయంగా అన్ని కోణాల్లో 100-150 సంవత్సరాలుగా ఎక్సర్సైజ్ చేసినటువంటి దేశం కాబట్టి స్టడీ చేయమని చెప్పి అక్కడ ఏంది అన్నది వచ్చేసి మమ్మల్ని మస్తునాచార్ గారి ప్రతిపక్ష నాయకత్వంలో పంపించి పోయినాం. మేము కూడా సమగ్రంగా మొత్తం పూర్తి స్థాయి నివేదికను కూడా మేము ఇచ్చినాం, ఇవన్నిటికీ ఎట్లా ఏంది అనేది. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళ ప్రజలంతా కూడా దీని పట్ల ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని ఆసక్తిగా ఉన్నారు. వర్గాలు అనేది ఉన్నది, ఈ అన్ని వర్గాలను దీనికి సంబంధించినటువంటిది ఎక్సర్సైజ్ చేసి మొడాలిటీస్ దగ్గరనే మీరు మీ నిజాయితీ బయటపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొదలు పెట్టే కంటే ముందు మీరు రూపొందించే మొడాలిటీస్ దగ్గరనే మీ నిజాయితీ పడుతుంది. ఆ మొడాలిటీస్ దగ్గర అన్ని వర్గాల అభిప్రాయాల్ని, సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిజాయితీగా తమ జీవితాంతం దీనికోసమే తనలాడుతున్నటువంటి వాళ్ళు, ఆరాటపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు జీవితాంతం. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించడానికి, దీన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి, అవన్నీ చేయాలి, చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా కూడా ఏంటంటే అంతిమంగా ఈ బీసీ వర్గాలకి ఈ రిజర్వేషన్లు అనేది ఈ ఉద్యోగ ఉపాధితో పాటు చట్టసభల్లో దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించడం ఒకటే పరిష్కారం. మీ చేతిలో ఉంది, ఆ పని చెయ్యాలి నరేంద్ర మోడీ గారు. అప్పుడు మీరు బీసీ బిడ్డన్న నమ్ముతాం, గౌరవిస్తాం, ఇంకేం చెప్పినా కూడా గౌరవిస్తాం. మంత్రిత్వ శాఖ పెట్టాలి, మహిళా రిజర్వేషన్లలో బీసీలో వాటా ఇవ్వాలి, సబ్ కోటా ఇవ్వాలి. 2 చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో జనరల్గా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అప్పుడు కానీ మీరనే మాటలకు శాంటిటీ, గౌరవం వస్తుంది.